ఫాస్ట్ సార్కి చెప్పక్క. వాట్ రెసిపీ చెప్పుకన్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో ఈ వీడియో వచ్చేసి నాకైతే ఒక స్పెషల్ వీడియో అని అయితే చెప్పాలి. సో అదేంటనేది ఈ వీడియోలో అయితే చూడండి. ఇంక ఇక్కడ మా బాబు వచ్చేసి అదే మా పక్కన ఫ్లాట్లో బాబు వాళ్ళ స్కూల్లో ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ ఉంటే అక్కడికైతే తీసుకొని వెళ్ళాను. ఈ కాంపిటీషన్లో మా బాబు ఏం ప్రిపేర్ చేశారనేది కూడా ఈ వీడియోలో అయితే చూడండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే తెలుస్తుంది. ఫేస్ స్ట్రైట్ గా పట్టుకో. ఫేస్ ఇంకొంచెం పెడితే ముందుకు పెట్టి ఇలా చెప్పండి మ్యామ్. ముందుకు పెట్టుకన్నా. ఓకే, లీవ్ ఇట్. ఇంక ఇక్కడ వచ్చేసి కార్డ్బోర్డ్ తోటి అక్కడ మేడం వాళ్ళైతే ప్రిపేర్ చేశారు మిస్టర్ చెఫ్ అని కొన్ని పిక్స్ తీసుకునే దానికి. సో అక్కడ పిల్లలందరికీ కూడా పిక్స్ తీస్తా ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకు ఆల్రెడీ నేమ్ అయితే మనం రిజిస్టర్ చేయించుకోవాలి. మేమైతే చేయించుకోలేదు. రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళకి ఒకటి క్యాప్, ఇంకా సమ్ అవేంటివి గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్ అవన్నీ కూడా ఇచ్చారు. సో అక్కడ నేను ముందే రిజిస్టర్ చేయించుకోలేదు, అప్పటికప్పుడు వెళ్ళాం కాబట్టి మేమైతే కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి వచ్చింది. ఇది బ్యాడ్జ్, గ్లౌసెస్, బ్యాడ్జ్. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబుకి వాళ్ళు ఇచ్చిన క్యాప్, ఇంకా అక్కడ నెంబర్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. సో వాళ్ళ నెంబర్, బాబుకి నెంబర్ అనేసి, సో అవి కూడా బాబుకి పెట్టి రెడీ చేశాను. చిరిగిపోతుంది. లే పైకి లే, లేరా లే. కింద పడితే పగులుతుంది చిన్నగా. అది వద్దు, అది లోపల పెట్టి, అది లోపల పెట్టి, అది వద్దు, అవసరం లేదు అది. అంతేనా? చెప్తా. అట్లా ఉంచురా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలో దానికి తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి పెడుతున్నాను. యాక్చువల్గా ముందు రిజిస్టర్ చేయించుకుంటే ఫ్రీ, అప్పటికప్పుడు వెళ్ళాం కాబట్టి మేమైతే 100 రూపీస్ పే చేయమన్నారు. ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కదా, 100 రూపీసే కదా అని చెప్పి ఇంకా వాడు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాడని 100 రూపీస్ పే చేసి ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా వాళ్ళకి హ్యాండ్ గ్లౌజెస్ అయితే ఇచ్చారు, బట్ అవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి మన హ్యాండ్కి సరిపోయేటట్లుగా. సో వాడికి నాకు వేయని రాకుంటే అక్కడ మేడం వాళ్ళే వచ్చి వేశారు. బాబు నన్ను చూడు. చేయకన్నా, అది అది ఉంచుకోవాలి. సరే సరే తీసే.
షన్ను స్టార్ట్ షన్ను 5:15 start time. వెరీ గుడ్ Start time. దగ్గర ఓకే కింద కింద అది మధ్యలో తీసే కన్నా కింద పెట్టు వెరీ గుడ్ ఎనఫ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్లేట్ రిమూవ్ చేయి ఓకే ఓకే అన్నీ పెట్టేసాయి స్టెప్ బై స్టెప్ అన్నీ పెట్టేసి అంతే ఏదైనా ఓకే వెరీ గుడ్ కొంచెం తక్కువ పెట్టు కన్నా వెరీ గుడ్ కరెక్ట్ నెక్స్ట్ సూపర్ ఇంకా నెక్స్ట్ వన్ స్టార్ట్ చేయి వెరీ గుడ్ షన్ను At what time started? What time? 5? 45 minutes. Okay. అవి 2 తీసే ఆ పక్కన స్లైస్ తీసేయి టమాటో తీసే చిన్నగా ఉంది తీసేయి దాంట్లో పెట్టేసి నెక్స్ట్ కింద స్టెప్ స్టార్ట్ చేసుకో ఇంకా వెరీ గుడ్ అసలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు షన్ను నువ్వు బాగా చేస్తున్నావే వెరీ గుడ్ సూపర్ ఇంక ఇక్కడ కూడా అన్ని చాలా బాగా అయితే పెడతా ఉన్నారు స్టెప్ బై స్టెప్ నేనైతే ఒక్కసారి ప్రాక్టీస్ చేపించాను బాబుకి ఒక్కసారి ఇంట్లో ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగా చేపించుండేదాన్నేమో కానీ ఒక్కసారి చేపించినా కూడా అక్కడ అన్ని కూడా చాలా కరెక్ట్గా అయితే పెడుతున్నాడు చూసినా నాకు చాలా హ్యాపీ అనిపించింది వెరీ గుడ్ ఇది ఉంటే ఏమవుతుంది ఇంకెక్కడైతే ఫినిష్ అయిపోయింది అంటే అక్కడ కుకుంబర్ అవన్నీ తీసుకెళ్ళాం కదా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే అక్కడ మేడం వాళ్ళు వచ్చి అన్ని కూడా ప్లేట్లో వేస్తూ ఉన్నారు నేను ఇంకా ఇంట్లోనే అవన్నీ కూడా స్లైసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని వెళ్ళాను అక్కడ కట్టింగ్ అనేది వాళ్ళ కష్టం అవుతుంది కదా ఫైర్ యూజ్ చేయకుండా చేయమన్నారు సో అందుకే నేను ఇలా సింపుల్గా అయితే రెడీ చేపిస్తున్నాను బాబుతోని ఇంకా ఇది అనేసి ఈ ఫుడ్కి వచ్చేసి నేను పెట్టిన నేమ్ అంటే టమాటో చిప్స్ సలాడ్ అంటే టమాటోస్ అన్ని చిప్స్ షేప్లో కట్ చేసాం కదా అక్కడ పైన అన్ని యూజ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా సలాడ్ ఐటమ్స్ సో నేనైతే టమాటో చిప్స్ సలాడ్ అని అయితే పేరు పెట్టాను ఇంకా ఈ ఫుడ్కి నాకు ఒక మంచి బాండింగ్ అయితే ఉంది ఏంటంటే మేము చిన్నప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా మా డాడీ అయితే నాకు చేసి ఇచ్చేవాడు మేమైతే చిన్నప్పుడు చాలా సార్లు అయితే తిన్నాము సో అదే మా బాబుతో చేపించాలని చెప్పి నేను వేరే అనుకున్నా కూడా అదే చేపించాను మా బాబు ఇది చేస్తుంటే నాకైతే మా నాన్న చాలా గుర్తొచ్చాడు మా నాన్న అయితే నేను 11th ఇయర్ ఉన్నప్పుడే చనిపోయారు సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను మా డాడీని ఏమైనా ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ వేరుంటుంది కదా సో చాలా మిస్ అవుతున్నాను నేను వెరీ గుడ్ ఫినిష్ ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసాడు ఫినిష్ అయిపోయిందని అయితే అక్కడ థమ్స్ అప్ సింబల్ అయితే చూపిస్తున్నాడు సో ఇది మా బాబు చేసిన ఫుడ్ సో చూడడానికి బాగానే ఉంది టేస్ట్ అయితే వాళ్ళు చూసి చెప్తారు సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో స్కిప్ చేయకుండా నువ్వు ఇక్కడే ఉంటావా
ఏది చూడు విహాన్ ఫిట్ అవ్వలేదా? క్యాప్ ఫిట్ అవ్వలేదా? అర్చిత నువ్వేం చేస్తున్నావు అమ్మిక ఇచ్చాడు ఇంకా ముందు అందరూ పిల్లలు చేసిన ఫుడ్ కూడా అయితే వీడియో చూపించాను. అందరు చిన్న చిన్న పిల్లలు చాలా బాగా అయితే చేశారు. అంటే ఈ కాంపిటీషన్ వచ్చేసి 3 to 8 years దాకా అయితే అలో ఉంది. సో కొంచెం పెద్ద పిల్లలకి ఇంకా చిన్న పిల్లలకు కూడా ఉంది. సో ఇక్కడ అందరూ ప్రిపేర్ చేసిన ఫుడ్ ని కూడా ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నారు. సో టేస్ట్ చేసి 3 విన్నింగ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. అవేంటో చూసేయండి. ఇప్పుడే కదా సార్ నీ దగ్గరకు వచ్చినప్పుడు తీయాలి. ఇంక ఇక్కడ మా బాబు ఐటెం అయితే టేస్ట్ చేస్తా ఉన్నారు. నాకైతే వాడిని చూస్తుంటే అసలు ఏంటి వీడి అప్పుడు ఇంత పెద్దోడైపోయాడా అనిపిస్తా ఉంది వాడిని చూస్తుంటే. సార్కి చెప్పకన్నా ఉండు ఇస్తారు విహాన్ వెళ్ళు. అయ్యో మీరు కూడా ఇంక ఇక్కడ విన్నింగ్ ప్రైజెస్ అయితే ఇస్తా ఉన్నారు. మా బాబు చేసిన ఫుడ్ వచ్చేసి టమాటోస్ పైన కొంచెం ఆనియన్, ఇంకా కుకుంబరు, క్యారెట్, కొంచెం కొరియాండర్, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం చాట్ మసాలా అవన్నీ కూడా పెట్టేసి దానిపైన కొంచెం భుజియా అయితే యాడ్ చేపించాను. సో దాని పేరు వచ్చేసి నేను టమాటో చిప్ సలాడ్ అయితే పేరు పెట్టించి మా బాబుతో అయితే ఇక్కడ ప్రిపేర్ చేపించాను. చెల్లు వెళ్ళు ఫాస్ట్. ఓకే ఇంకా విన్నింగ్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజెస్ అయితే ఇచ్చారు. అలాగే పార్టిసిపేషన్ చేసిన కిడ్స్ అందరికీ కూడా మెడల్ అయితే ఇచ్చారు. సో వాటిలో మా బాబుకి వచ్చేసి పార్టిసిపేషన్ మెడల్ అయితే వచ్చింది. ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా కొంచెం పెద్ద పిల్లలకైతే వచ్చింది. సో ఇలాగా మా బాబు ఫస్ట్ టైం ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్లో
మా నాన్న ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదైతే మా బాబుకి ఇచ్చిన పార్టిసిపేషన్ మెడల్. ఇలా మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.